అందరికీ నమస్కారం. ఈ విశ్లేషణలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ ఐఎల్టీజీ మైగ్రేషన్ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థం చేసుకోబోతున్నాం. మనం మైన్ చేసిన ఆస్తులను మన సొంత వ్యాలెట్కు సురక్షితంగా ఎలా పంపించుకోవాలో ఈ గైడ్ మనకు పూర్తిగా సహాయపడుతుంది. సరే, అందరి మదిలో ఉండే ప్రశ్న ఇదే కదా, మనం కష్టపడి మైన్ చేసిన ఐటీఎల్జీని మన వాలెట్లోకి ఎలా తెచ్చుకోవాలి? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు చాలా స్పష్టమైన దశలవారీ సమాధానం తెలుసుకుందాం. అయితే ఈ మైగ్రేషన్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు అసలు మనం ఇది ఎందుకు చేస్తున్నాం, దీని వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. చూడండి, దీని మెయిన్ పర్పస్ చాలా సింపుల్. ఈ మైగ్రేషన్ ద్వారా మనం మైన్ చేసిన టోకెన్స్ని వాడుకోవడానికి రెడీ చేస్తున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా అవి మన పూర్తి కంట్రోల్లోకి, మన పర్సనల్ వ్యాలెట్లోకి వస్తాయన్నమాట. మన డిజిటల్ ఆస్తులకు ఇదే అసలైన భద్రత. ఏ పనైనా మొదలుపెట్టే ముందు కొంచెం ప్రిపరేషన్ అవసరం కదా, అలాగే ఈ మైగ్రేషన్కి కూడా. ప్రాసెస్ అంతా స్మూత్గా జరగాలంటే మనం ఫాలో అవ్వాల్సిన ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన చెక్లిస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని మన పర్సనల్ చెక్లిస్ట్ అనుకోండి. మైగ్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడున్న ప్రతి పాయింట్ని ఓసారి క్రాస్ చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇక్కడ మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మైన్డ్ ఐటీఎల్జీ వేరు, వెరిఫైడ్ ఐటీఎల్జీ వేరు. మైనింగ్ ద్వారా వచ్చినవి మైన్డ్, కానీ అవన్నీ చెక్ చేసి ఓకే అన్న తర్వాతే అవి వెరిఫైడ్ అవుతాయి. మనం వాలెట్కు పంపగలిగేది ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీని మాత్రమే. సరే, ప్రిపరేషన్ అంతా పూర్తయింది. ఇక అసలు ప్రాసెస్లోకి అడుగు పెడదాం. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో వివరంగా చూద్దాం. మొట్టమొదటి పని, మన ఐటీఎల్ఎక్స్ వాలెట్ని ఇంటర్లింక్ నెట్వర్క్తో కనెక్ట్ చేయడం. ఇది చాలా సులభం. జస్ట్ యాప్ ఓపెన్ చేసి కనెక్ట్ బటన్ నొక్కి పర్మిషన్ ఇస్తే చాలు. అంతే, మన వాలెట్ సురక్షితంగా కనెక్ట్ అయిపోతుంది. వాలెట్ కనెక్ట్ అవ్వగానే మనకు వెరిఫై అయిన ఐటీఎల్జీ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇక్కడే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాతే మైగ్రేట్ నౌ బటన్ క్లిక్ చేయాలి. సరే, మైగ్రేట్ నౌ క్లిక్ చేసేశాం. ఇప్పుడేమవుతుంది? మన టోకెన్స్ వెంటనే వ్యాలెట్లోకొస్తాయా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం. ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత మన టోకెన్స్ ఒక చిన్న ప్రయాణం మొదలుపెడతాయి. ముందుగా మన రిక్వెస్ట్ ఒక క్యూలోకి వెళ్తుంది. అక్కడ్నుండి ప్రాసెసింగ్ స్టేజ్కి, ఆ తర్వాత నెట్వర్క్ దాన్ని వెరిఫై చేస్తుంది. ఫైనల్గా అన్నీ సక్సెస్ అయ్యాక మన వ్యాలెట్లోకి వచ్చి చేరుతాయి. సో దీనికి కొంచెం టైం పడుతుందని మనం అర్థం చేసుకోవాలి. అయ్యో, క్యూలో వెయిట్ చేయాలా అని అనుకోవచ్చు. కానీ ఈ సిస్టమ్ చాలా అవసరం. నెట్వర్క్లో ఉన్న అందరి ట్రాన్సాక్షన్స్ ఒక ఆర్డర్లో చాలా సెక్యూర్గా జరగడానికి ఈ క్యూ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం. ఇప్పుడు కొన్ని ఫైనల్ రిమైండర్స్, అలాగే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఎలా ఉండాలో చూద్దాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన గమనిక. ఈ విశ్లేషణలో మనం చూసింది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అంటే ప్రాసెస్ ఇలా ఉండొచ్చు అని చెప్పడానికే. అఫీషియల్ అప్డేట్స్ వచ్చినప్పుడు అందులో కొన్ని మార్పులుండొచ్చు. కాబట్టి ఎప్పుడూ అఫీషియల్ అనౌన్స్మెంట్స్నే ఫాలో అవ్వాలి. మరి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? సింపుల్, ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళ అఫీషియల్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా వాళ్ళ అప్డేట్స్ చెక్ చేస్తూ ఉండండి. గుర్తుంచుకోండి, ఈ మైగ్రేషన్ అనేది కేవలం టోకెన్ల బదిలీ కాదు, ఇంటర్లింక్ నెట్వర్క్ భవిష్యత్తులో మనమందరం ఒక భాగమవ్వటం. మరి ఆ భవిష్యత్తు కోసం మన వాలెట్ సిద్ధంగా ఉందా?